వార్ 2ని ఏ లెక్కలో కొన్నారు సార్? ఇది వార్ డబ్బింగ్ సినిమానా? హిందీ సినిమాగా ప్రమోట్ చేస్తారు. మరి కూలీ ఏంటి? కూలీ తెలుగు సినిమానా? తమిళ సినిమా. మరి మన తెలుగులో పెద్ద హీరో సినిమా వార్. మన తెలుగులో పెద్ద హీరో తారక్ అన్న. నాకు అన్న మీద ఉన్న ఎమోషన్ నేను కొంట కాదనట్లేదు, కానీ నాకు అన్న మీద ఉన్న ఎమోషన్ మూలన నా డిస్ట్రిబ్యూటర్ డబ్బులు పోగొట్టుకోవాలని ఏం లేదు కదా. మీ ఫిల్మోగ్రఫీలో ఈ సినిమా ఉండకుండా ఉంటే బాగుండేది. ఏంటంటే లక్కీ భాస్కర్ నేను అనుకున్నంత రెవెన్యూ చేయలేదు. అంటే రవితేజ గారు లాంటి వాళ్ళు చేసి ఉంటే పే ఆఫ్ అయ్యేదేమో తెలియదు. అంత ట్రోలింగ్ ఎందుకు వచ్చిందో నాకేం అర్థం కాల. మరి తమిళ హీరోని తీసుకొచ్చి తెలుగులో సినిమా తీస్తే తెలుగులో బాగా చూస్తారు, కానీ అదే తమిళలో చూడలేకపోతున్నారు. తెలిసి తప్పు చేశాము. వీరమల్ 24 వస్తుంది, 1వ తారీఖున 31న కింగ్డమ్ వస్తుంది. హర్హర్ వీరం వాళ్ళు జూలై 24న 10 థియేటర్లు పడిపోతుంది. సో నేనేమి హర్హర్ వీరంలో డిస్టర్బ్ చేయను. అసలు కింగ్డమ్ నేను 10 థియేటర్లు వేయను కదా. మీరు మీడియాకి చాలా దగ్గరగా ఉన్నట్టే ఉంటారు, కానీ చాలా దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంటారు. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లాగా మాట్లాడకుండా ఉండలేము, అలా అని పూర్తిగా వదిలేసి కూడా ఉండలేము. కింగ్డమ్ 2 పార్ట్స్ కదా, దీన్ని 2 పార్ట్ల కింద చూడాలా లేదంటే సీక్వెల్ కింద చూడాలా? అసలు ఏం లేదు, కింగ్డమ్గా చూడండి. చాలా గట్టి పాజిటివ్ వైబ్ కొడుతుంది. ఏదో సంథింగ్ మ్యాజికల్ ఈస్ గోన్ హ్యాపెన్ కైండ్ ఆఫ్ వైబ్ అయితే వస్తుంది నాకు బాగా. మరి ఇక నెక్స్ట్ సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ అని అనుకుంటున్నప్పుడు సడన్గా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. గుమ్మడికి అంత టాలెంట్ ఉండకంటే ఆవగజ్జి అంత అదృష్టం కూడా ఉండాలని. జెర్సీ సినిమా ఎప్పుడు తలుచుకున్నా సరే ఆ రైల్వే స్టేషన్ మూమెంట్ ఒకటి చాలా హై ఇస్తుంది. అలాంటి ఎమోషన్ హైస్ కింగ్డమ్ నుంచి ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇట్లా అంటేనే షెడ్కి వెళ్ళిపోతుంది. అనిరుద్ధ్ దగ్గర ఉన్న కంప్లైంట్ ఏంటంటే తమిళ సినిమాలను ఓన్ చేసుకున్నంత బాగా తెలుగు సినిమాలను ఓన్ చేసుకోలేడేమో. ఈ మధ్యకాలంలో దేవరాలు తను పెట్టిన ఎఫర్ట్ కానీ దేవరాకు వచ్చిన హిట్ సాంగ్స్ కానీ తమిళ సినిమాలు ఎక్కడొచ్చింది? కళ్యాణ్ గారు చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేశారు. ఆయన ఇంకో సినిమా కూడా చేసే ఛాన్స్ ఉంది అంటున్నారుగా. మీ బ్యానర్లో ఏమైనా సినిమా ఉండొచ్చు? హిస్టానిక్స్ మిస్ అవ్వని సూపర్ హీరో సినిమా. ఇప్పుడు బన్నీ గారితో చేయాల్సిన సినిమా షిఫ్ట్ అయింది. ఆ షిఫ్టింగ్ ఎంత సాఫ్ట్గా జరిగిందండి, ఎందుకంటే ఒక త్రివిక్రమ్ గారి డెసిషన్ అది. హీరో గారే మాట్లాడి సెట్ చేస్తున్నారు, ఇవాళ రేపులో షార్ట్ అయిపోవచ్చు ఇష్యూ. సార్ వంశీ గారు నమస్తే. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. సాధారణంగా సెలబ్రిటీ ఇంటర్వ్యూ అంటే ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు ఏగర్గా, కానీ మీ ఇంటర్వ్యూ అంటే జర్నలిస్టులు కూడా వెయిట్ చేస్తుంటారు. ఫోన్లేండి, సినిమా కోసం వెయిట్ చేసి జనం సినిమా చూస్తే చాలు నాకు, మిగతా అన్నీ ఏం జరిగినా పర్లేదు. కానీ సార్ ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్ళు అయింది, ఇన్ని సినిమాలు చేశారు, హిట్లు ఉన్నాయి, ఫ్లాప్స్ ఉన్నాయి, పడ్డారు, లేచారు, జర్నీ అంతే జరుగుతుంది. మీ కెరీర్లో మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? ఇంకా మనకంతా తెలుసు అని అనుకుంటే కూడా, లేకపోతే మనకి మీరు అన్నట్టు ఇన్ని ఏళ్ళు అయింది, ఇన్ని సినిమాలు తీసాం, హిట్లు ఫ్లాప్లు అన్నీ చూసాం కదా. సో మనకి సినిమా గురించి అంతా తెలుసు. సో మనం తీస్తుంది ఒకటి కరెక్టా కాదా అని మనకు తెలుసు ఇప్పుడు అనుకున్న తప్పే. అది ఇంకా అయిపోతాం అక్కడితో. మనకంతా తెలుసు అనుకుంటే అయిపోయింది, అక్కడితో చరిత్ర సమాప్తం. ఎందుకంటే అసలు ఎవ్రీ ఫ్రైడే సర్ప్రైజే మనకి. మన సినిమాలతోనూ బయట సినిమాలతో ఎవ్రీ ఫ్రైడే ఒక సర్ప్రైజే వస్తుంది మనకి. సో ఏ ఫ్రైడేకి ఆ ఫ్రైడే వెయిట్ చేసి మార్నింగ్ షో పడేదాకా వెయిట్ చేసి చూడటమే అంతే. బిగ్గెస్ట్ సర్ప్రైజ్ మీ కెరీర్లో ఏంటి? నా కెరీర్లో సర్ప్రైజ్ అంటే ఈ మధ్యకాలంలో ఒక సర్ప్రైజ్ ఏంటంటే లక్కీ భాస్కర్ నేను అనుకున్నంత రెవెన్యూ చేయలేదు వచ్చిన క్రిటికల్ ఎక్లెయిమ్కి. గుంటూరు కారం మరి నేను మేమందరం యావిడ్లో చూసుకున్నప్పుడు కానీ, స్కోర్తో చూసుకున్నప్పుడు కానీ అంతా ఫస్ట్ డే వచ్చినంత ట్రోలింగ్, ఫస్ట్ డే సెకండ్ డే బాగా ట్రోలింగ్ వచ్చింది కదా. అంత ట్రోలింగ్ ఎందుకు వచ్చిందో నాకేం అర్థం కాల. మరి నాకు మేము మా సినిమాని మేము ఎక్కువ ప్రేమించాలా చూసామా, లేదంటే మరి తర్వాత నెట్ఫ్లిక్స్లో వచ్చిన తర్వాత కానీ వీటిలో కానీ ఎవరు బ్యాడ్ సినిమాని ఎక్కడా చెప్పలే, కానీ అంత ట్రోల్ చేయాల్సినంత స్టఫ్ ఏముందో నాకు అర్థం కాల. మరి నా సినిమా నేను ఎక్కువ ప్రేమించడం వల్ల నాకు ఆ ఫీలింగ్ వచ్చిందో నాకు తెలియదు, కానీ ఈ లాస్ట్ 2 yearsలో నాకు ఈ రెండింటిని కొంచెం గట్టిగా జర్క్ వచ్చింది నాకు. లక్కీ భాస్కర్ మిగతా స్టేట్స్లో ఇంకొంచెం ఎక్కువ రెవెన్యూ రావాల్సింది కదా. అంటే యాక్చువల్లీ అదే నేను 2-3 సార్లు ముందు కూడా చెప్పాను, ఎక్కడ 2 ఒకటే జానర్ సినిమాలు అయిపోయినాయి, అమరన్ను లక్కీ భాస్కర్. సో దాంట్లో కొంచెం ఫ్యామిలీ పేట్రియాటిజం ఇదంతా ఉండటం వలన అది కొంచెం ఎడ్జ్ తీసుకుంది ఏ సెంటర్స్లో. సో అంతా డివైడ్ అయిపోయింది రెవెన్యూ. సో అక్కడ అలా ప్రాబ్లం వచ్చింది. కాకపోతే నాకేమనిపిస్తుందంటే ఒక
తమిళ హీరోని తీసుకొచ్చి తెలుగులో సినిమా తీస్తే తెలుగులో బాగా చూస్తారు కానీ అదే తమిళ్లో చూడలేకపోతున్నారు. లేటెస్ట్గా కుబేరా దానికి ఒక మంచి ఎగ్జాంపుల్. దానికి ధనుష్ని మనం ఆదరించినంతగా ఆ సినిమాని తమిళ్లో చూడలేదు. ఆ సినిమాని అదే అంటున్నాను కదా, ఎవ్రీ ఫ్రైడే సర్ప్రైజే. ఇప్పుడు ఆ సినిమా కొంచెం డిఫరెంట్ జానరు, కొంచెం తమిళ్ స్టైల్లో ఉంది అన్నప్పుడు కూడా అంతా అది తమిళ్ కంటే తెలుగులో ఎక్కువ బాగా ఎక్కింది ఏంటో. అదే అంటున్నాను కదా, ఏది ఎలా ఏం జరుగుతుంది ఎప్పుడు ఏమి చెప్పలేకపోతున్నాం. జెర్సీ అన్నది మీ ఫిల్మోగ్రఫీలో ఖచ్చితంగా నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. ఎందుకంటే ఆ సినిమా మీ సంస్థకు కానీ మీకు కానీ తెచ్చిన గౌరవం అలాంటిది. మీ ఫిల్మోగ్రఫీలో ఈ సినిమా ఉండకుండా ఉంటే బాగుండేది అని ఏమైనా అనిపించిందా? సినిమా ఉండకుండే బాగుండేది అంటే ఏదో ఆ డైరెక్టర్ను హీరోను అంటున్నట్టు కాదండి, కానీ తెలిసి తప్పు చేసింది మాత్రం రణరంగం. నేను సుధీర్ ఇద్దరం తెలిసి తప్పు చేసాము. ఎందుకంటే బాబాయ్ అంటూనే ఉన్నారు, అరే ఆ ఏజ్డ్ క్యారెక్టర్ శర్వా మరీ చిన్నపిల్లల్లో ఉంటాడు, ఇంకా లవర్ బాయ్ ఇమేజ్లో ఉన్నాడు, అవసరమా ఈ టైంలో అని బాబాయ్ అంటూనే ఉన్నారు నన్ను సుధీర్ని. కానీ మేమిద్దరం ఆ ఇంటర్కట్ స్క్రీన్ ప్లే వస్తుంది కదా, పాస్ట్ ప్రజెంట్ అది కొత్తగా ఉంటుందేమో అనుకుని ఒక చిన్న రిస్క్ చేసాము. సో అది పే ఆఫ్ అవ్వలేదు, అది చాలా పెద్ద మిస్టేక్ అయింది. సర్వా కాకుండా ఇంకో హీరో అయితే పే ఆఫ్ అయ్యేది. అది అంటే రవితేజ గారు లాంటి వాళ్ళు చేసి ఉంటే పే ఆఫ్ అయ్యేదేమో తెలియదు. కథగా విజువల్గా అంతా చాలా బాగుంటుంది, అంతా స్క్రీన్ ప్లే కానీ అంతా. ప్లస్ తర్వాత నాకు 2-3 చెప్పింది ఏంటంటే, సార్ మీరు ఫస్ట్ సీన్లోనే ఆయన డాన్ అయిపోయారని చూపించేశారు, సో ఇంకా ఆయన డాన్ ఎలా అయ్యాడు అన్న జర్నీ మాకు ఇంట్రెస్ట్ ఏ ఉంటుంది సార్ అన్నాడు. అప్పుడు అనిపించింది కరెక్ట్ కదా ఇది లాజిక్. మనం ఓపెన్ చేసి ఫ్లాష్ బ్యాక్ అంతా చాలా బాగుంటుంది రణరంగంలో కూడా, అది ఎవరు కంప్లైంట్ పెట్టలా, ప్రజెంట్లో కంప్లైంట్ పెట్టారు. సో దానికి ఒక లాజిక్ చెప్పారు నాకు తర్వాత. యాక్చువల్లీ ఒక రివ్యూ రైటర్ చెప్పిన లాజిక్ ఇది నాకు, ఆడియన్స్ కాదు, ఒక రివ్యూ రైటర్ చెప్పిన లాజిక్ ఇది నాకు. సార్ ఫస్ట్ సీన్లోనే డాన్గా చూపించేశారు కదా, మీరు ఇంకా తను డాన్ ఎలా అయ్యాడని ప్రాసెస్తో నాకు ఇంట్రెస్ట్ ఏమొస్తుంది అని. కరెక్ట్ కదా, లాజిక్ మిస్ అయ్యామనుకుంటున్నాను. అదేదో ముందే స్క్రిప్ట్ దశలోనే తెలుసుంటే అసలు ఈ ప్రాజెక్ట్లోకి వెళ్ళకపోతే. అలాంటి మిస్టేక్స్ నుంచి తర్వాత నేర్చుకునేంత ఇవన్నీ. అంటే 10 మందితో డిస్కస్ చేయడం, 10 మందికి ఫ్రెండ్స్ అనుకున్న క్లోజ్ ఫ్రెండ్ మొహం మీద సినిమా ఎలా ఉంది ఏంటి అని చెప్పే వాళ్ళకి వీళ్ళందరికీ, లేకపోతే ఇట్లా అంతా ఒక టీం ఫామ్ చేసుకుని అందరికి చూపించడం మొదలుపెట్టింది అట్లాంటి తప్పుల్లో నుంచి నేర్చుకునే అన్ని. ఒకసారి అంత టీం పెట్టుకుని కూడా మనం తప్పులు చేస్తుంటాం. యా, వాళ్ళు కూడా ఒక్కోసారి మనల్ని మిస్గైడ్. అలాంటి తప్పే ఆదికేశవ. ఏవేట్లో చూసిన వాళ్ళందరూ సూపర్ అన్నారా? లేదు చెప్పేశారు నాకు. చాలా రిపేర్ చేయడానికి ట్రై చేసాం, నేను హీరో కానీ ఎడిటర్ కానీ అందరము. కొత్త డైరెక్టర్ బాబు మాడి మీద ప్రెజర్ పెట్టకుండా చాలా రిపేర్ చేయడానికి ట్రై చేసాం. కానీ ప్లస్ అదే టైంకి కరెక్ట్గా జానర్ షిఫ్ట్ అవుతుంది, అలాంటి సినిమాలు చూడటం తగ్గింది. సో అదొక మిస్టేక్ జరిగింది. అలా 2 కాస్ట్లీ మిస్టేక్స్. మీరు మీడియాకి చాలా దగ్గరగా ఉన్నట్టే ఉంటారు, కానీ చాలా దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంటారు. ఆ గ్యాప్ అసలు ఫిల్ చేయడానికి మీరు ట్రై చేయలేదు? గ్యాప్ ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు. ఆ పొజిషన్లో ఉంది నాకు మీడియాకి. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లాగా మాట్లాడకుండా ఉండలేము, అలాని పూర్తిగా వదిలేసి కూడా ఉండలేము. కైండ్ ఆఫ్ అలా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్లా ఉంది నాకు మీడియాకి రిలేషన్. అలా సాగుతుంది ప్రస్తుతానికి, చూద్దాం. అంటే సినిమా ముందు ప్రమోషన్లో కానీ ఇంటర్వ్యూలో కానీ ఈసారి అసలు నేను రివ్యూని పట్టించుకోను, ఎలా వచ్చినా సరే తీసుకుంటాను, నాకు అనవసరం అంటారు. కట్ చేస్తే రిలీజ్ అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెడితే మీడియాని రివ్యూల్ని ఏకపడేస్తుంటారు. రివ్యూల్ని ఎప్పుడు ఏకలేదు గురు. అది ఏంటంటే ఇంకా ఆ టాపిక్ ఎంత మాట్లాడినా అదే రిపీట్ అవుతుందిలే. కానీ నేను కూడా ఇవాళ మాట్లాడుకున్నప్పుడు అసలు ఈ రివ్యూల గురించి పట్టించుకోకూడదు, ఇట్ డజంట్ మ్యాటర్, ఇది అదంత రెవెన్యూ మీద ఎఫెక్ట్ చూపించట్లేదు కదా, అయినా ఎందుకు పూసుకుంటున్నాం మనం ఇది అని అనుకుంటూనే ఉంటాను. కానీ ఏంటంటే ఒక ఫోబియా, ఒక దాంట్లో అందరం ఉండిపోయాం కదా. రిలీజ్ రోజున ఆ వెబ్సైట్ రేటింగ్ ఎంత వేసింది, ఈ వెబ్సైట్ రేటింగ్ ఎంత వేసింది, ఈ వెబ్సైట్ రేటింగ్ ఎంత వేసింది అని ఒక 4-5 hours, ఒక 6 hours మైండ్లో తిరుగుతూ ఉంటుంది. ఆ వెబ్సైట్ రివ్యూ బాగా పడినా బాగా పడకపోయినా, మ్యాట్ని ఫస్ట్ షో, సెకండ్ షో, లేకపోతే సాటర్డే మార్నింగ్ షో బాగానే ఉన్నాయి అనుకో, ఆ 8-10 hours అది మర్చిపోతాం. ఇట్ డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. సాటర్డే మార్నింగ్ షో కలెక్షన్ చూసిన తర్వాత మీరు 5 వేయండి, 2 వేయండి, డజంట్ మ్యాటర్ నాకు.
కానీ ఆ 8-10 అవర్స్ ఒక ఫోబియాలో ఉండిపోతాం చూసారా, దాంట్లో నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నాం. మీరు అన్నట్టు నేనే ఎంత వద్దు వద్దు అని అనుకుని నేనే అందరికి చెప్తున్నా కూడా ఆ 8-10 అవర్స్ ఆ ఫోబియాలో నుంచి బయటికి రాలేకపోతున్నాం. ఇంకా జనమే బయటకు వచ్చినట్టున్నారు ఒక యాంగిల్లో. కానీ అది మేము ఆ 8-10 అవర్స్ ఆ రివ్యూ గురించి ఆలోచించకూడదు అని ఎంత అనుకున్నా కొన్ని సార్లు పెద్ద సినిమాలకు ఉంటున్నాం అలా. ఎందుకంటే పెద్ద సినిమాలకు పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండట్లేదు. మిడ్ రేంజ్ సినిమాలకు వచ్చేప్పుడు కొంచెం ఇంకా అక్కడ ఉంది. విల్ స్లోలీ గెట్ దర్ ఇన్ ద నెక్స్ట్ 6 months. మీరు 4-5 గంటలు కామ్గా ఉంటే అయిపోయింది అంతే కదా. రావాల్సిన రెవెన్యూ ఎలాగో వస్తుంది. అదే వంశీ మాట్లాడలేదు ఈసారి అని చెప్పి కాస్త జాగ్రత్త. సార్ మీరు అన్నందుకైనా కింగ్డమ్కి అసలు ఏం మాట్లాడాను నేను. ఎలాగో పాజిటివ్ రివ్యూలు వస్తాయని. పాజిటివ్ రివ్యూస్ డెఫినెట్గా వస్తాయి. ఏది మా రివ్యూ గురించి మాట్లాడిన అసలు లేదు సార్. సార్ ఇప్పుడు ఇంకా రివ్యూ గురించి మీరు అన్నట్టు కూడా పాయింట్ ఎక్కువ రబ్ చేసేసాను. నేను రబ్ చేసేసాను. నా విషయం వచ్చేటప్పుడు మీడియాను రబ్ చేసేసింది. ఇంకా నాకు విరక్తి వచ్చింది. నిన్న మొన్న నేను 2-3 మీడియా వాళ్ళతో మాట్లాడుతూ అన్న, ఇంకా అనవసరం ఈ డిస్కషన్ అనవసరం, ఈ ఫైట్ అనవసరం, ఫ్లో ఎటు వెళ్తే అటు వెళ్ళటమే, అంటే మీరు అన్నట్టు పట్టించుకోకుండా ఉండటమే అంతే అని. కాకపోతే ఛాంబర్లో రివ్యూలు బ్యాన్ చేయాలి వెబ్సైట్ అనిపించింది. అసలు ఇలాంటి డిస్కషన్ ఏమైనా వచ్చిందా? జరగలేదు, అస్సలు జరగలేదు. నేనే తెలిసిన వాళ్ళు ఇప్పుడు ప్రదీప్ అలా ఏదన్నా ఒక రోజు హోల్డ్ చేయించారని అడిగాను తప్పితే అలా అడుగుదాం అనుకున్నాను డైరెక్ట్గానే, త్రూ గిల్డ్, త్రూ వెబ్సైట్స్, త్రూ ఛాంబర్ కాదు, డైరెక్ట్గా నా పరిచయాలతో. కానీ అది జరిగితే బాగుండేమో కదా. కొంచెం జరగదు కూడా. రివ్యూలను అయితే ఎవరు ఆపలేరు. మనం సినిమా కొనుక్కొని టికెట్ కొనుక్కొని సినిమా చూడమంటున్నాం. సినిమా చూసినోడు తన ఒపీనియన్ చెప్తాడు, దాన్ని ఎలా ఆపమని చెప్పలేము కదా. సంక్రాంతికి వస్తున్న సినిమాలని పరిశీలిస్తే అదొక కేస్ స్టడీ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే సంక్రాంతికి మాస్ సినిమాలు ఆడతాయా, ఫ్యామిలీ సినిమాలు ఆడతాయా? మాస్ సినిమాలు కాస్త అటు ఇటుగా ఉన్న ఒప్పుకోరేమో, ఫ్యామిలీ సినిమాలు కాస్త అటు ఇటుగా ఉన్న కలెక్షన్ ఇచ్చేస్తారు. ఇది లాస్ట్ సంక్రాంతికి ప్రూవ్ అయిన విషయం. డాకు మహారాజ్ విషయంలో కూడా అదే జరుగుతుంటుందా? అది మాస్ సినిమా కాబట్టి. డాకు మహారాజ్ విషయంలో మాస్ సినిమా కాబట్టి అటు ఇటు ఉందని ఏం లేదు. మా సినిమా బాగుంది. నాకు ఇప్పటికీ సినిమా చాలా మంచి సినిమా. బాబీ చాలా బాగా తీశారు, సినిమా చాలా బాగుంది. ఇప్పుడు కూడా నేను ప్రౌడ్గా చెప్తాను, ఏ బాలకృష్ణ గారి ఫ్యాన్ అయినా అంత విజువల్ గ్రాండియర్ సినిమా, వాళ్ళు గొప్పగా చెప్పుకునే సినిమా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ. డాకు మహారాజ్ విజువల్ గ్రాండియర్ కానీ, బాలకృష్ణ గారు ఇవన్నీ స్కోర్ కానీ, ఇది కానీ అది కానీ. అఖండ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు స్కోర్ గురించి మాట్లాడుకున్నారు, శివుడిది ఇదంతా. మళ్ళీ దాని తర్వాత దానికంటే ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లో ఏదైనా హీరోకి బిల్డప్ షాట్ వేయాలన్నా, లేకపోతే ఏదైనా రియల్ లైఫ్లో ఎవరైనా బిల్డప్ షాట్లు వేసుకోవాలన్నా డాకు మ్యూజిక్ వాడుతున్నారు. సో అదొక బెంచ్ మార్క్ ఆయన కెరీర్లో, ఆమె ఫ్యాన్స్కి అట్లీస్ట్. అది నేను చాలా ప్రౌడ్గా ఇప్పటికీ చెప్పుకుంటా. కానీ మీరు అన్నట్టు ఏంటంటే పండగ టైంలో కొంచెం జనము ఫ్యామిలీ సినిమాలకు ఇంక్లైన్డ్గా ఉండటం వలన లాస్ట్ సంక్రాంతికి వస్తున్నాం బెటర్గా పర్ఫామ్ చేసింది డాకు కంటే. అంతేగాని ఏది బెటర్ సినిమా ఏది కాదు అన్న దాని గురించి రెవెన్యూతో గేజ్ చేయలేము దాన్ని. మీరు అన్నట్టు సంక్రాంతికి ఫ్యామిలీ సినిమాలకు గేజ్ చేయకుండా కాబట్టి సంక్రాంతికి వస్తున్నాం ఎక్కువ చూసారు అంతే. సో వెరీ హ్యాపీ. 2026 సంక్రాంతి కూడా ఫ్యామిలీ సినిమాలతో నింపేసే ప్రోగ్రామ్ ఏదో కనిపిస్తుంది. అంటే లాస్ట్ టైము ఒకటే ఫ్యామిలీ సినిమా వచ్చింది, ఈసారి 3 ఫ్యామిలీ సినిమాలే వస్తున్నాయి. ఇదేదో కొత్త ట్రెండ్లో ఉంది కదా సంక్రాంతికి ఫ్యామిలీ సినిమాలు దింపడం. అంటే అందుకు కాదు, సంక్రాంతికి ఏంటంటే నేను ఐడెంటిఫై చేసుకుంది ఏంటంటే లాస్ట్ 2-3 years నుంచి సంక్రాంతిలో చూసింది, పెద్ద సినిమా సంక్రాంతికి వేయకూడదు. అసలు పెద్ద సినిమా సంక్రాంతికి వేయటం వలన మనం ఏం అడ్వాంటేజ్ చూడట్లేదు. నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను, బయట వాళ్ళ పర్సెప్షన్ వేరే ఉండొచ్చు. ఇది పూర్తిగా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. నా డిస్ట్రిబ్యూటర్స్తో నేను మాట్లాడుకుని నేను లాస్ట్ 2-3 years నుంచి చూసిన దాని ప్రకారం చూస్తే పెద్ద సినిమా సంక్రాంతికి వేయకూడదు. పెద్ద సినిమా సోలోగా రావాలి ప్రశాంతంగా. పెద్ద సినిమాకి డేట్ అవసరంలా. ఇప్పుడు ఒక ర్యాండమ్ డేట్ వచ్చింది దేవరా, ఒక ర్యాండమ్ డేట్ వచ్చింది కల్కి, December 1st week డేట్ వచ్చింది, ఏ హాలిడేస్ లేకుండా పుష్ప 2. సో పెద్ద సినిమాలు ఎప్పుడు అలా రావాలి, పెద్ద సినిమాలు సంక్రాంతికి రాకూడదు. ఎందుకంటే సంక్రాంతికి ఏ సినిమా ఎలా కొట్టేస్తుందో చెప్పలేము. సో మనం అంత కష్టపడి పెద్ద స్పాన్లో తీసుకుని పెద్ద సినిమాని తీసుకొచ్చి అలా కాంపిటీషన్లో పెట్టడం అనవసరం అసలు. అది ఎప్పుడు వచ్చినా దానికి వచ్చేది వస్తుంది, దానికి ఉంటుంది, అంతా ఉంటుంది. సో ప్రశాంతంగా సోలో రిలీజ్ అనుకోండి, దాని స్పాన్ దానికి ఉంటుంది, అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే బాగుంది అన్నారు అనుకోండి, 4 days ఇరక్కొట్టేస్తుంది, ఆ బడ్జెట్కి సెట్ అయిపోతుంది అది. సో అది నేను ఈ 2-3 yearsలో నేర్చుకున్నది. అది
రెండోది టికెట్ రేట్ల గురించి చాలా డిబేట్ జరుగుతుంది. మీరు టికెట్ రేటు చాలా చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ అనేది సినిమాల ద్వారా వస్తుంది అన్నది చాలా 100% వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే 250 రూపాయలకి 3 గంటలు మీకు అంత ఎంటర్టైన్మెంట్ ఎక్కడ దొరకట్లేదు. కానీ ఇక్కడ పాయింట్ చేసేది ఏంటంటే థియేటర్కి వెళ్ళిన తర్వాత పాప్కార్న్ రేట్లు డ్రింక్ రేట్లు ఎక్కువైపోయినాయి. అది ఒక కామన్ మ్యాన్ దాన్ని మోయగలడు అన్నది పాయింట్ కదా. సరే కామన్ మ్యాన్ ఏంటండి, నేను మోయలేను. మొన్న ఒక రోజు నేను ఎఫ్ఎన్కి వెళ్ళినప్పుడు నేను నా ఈపీ 2-3 సినిమాకి వెళ్తే 2 పాప్కార్న్ ఒక రెడ్ బుల్ షుగర్ ఫ్రీ తీసుకోమంటే 1210 చెప్పారు. ఏం ఆర్డర్ చేసావన్న, ఇలా చేసింది ఇంతే అన్న. సో మేమే సడన్గా బిల్లు చెప్పేటప్పుడు నాకు నవ్వుతుంది, ఏం ఆర్డర్ చేసావన్న. ఏం లేదంటే మనం ఆ 2 పాప్కార్న్ రెడ్ బుల్లే చెప్పామన్న. అది కానీ బిల్లు నన్ను ఏం చేయమంటారు. నేను మొన్న కూడా అదే అంటున్నాను, ఈ రేట్ల గురించి గొడవ పడుతున్నారు. కానీ ఒకసారి 2 స్టేట్స్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి కూర్చుని, సార్ కొంచెం అది ఒక రెగ్యులేషన్ తీసుకురండి, ఆ రేట్లు తగ్గించండి చాలు అని చెప్దామని అందరం ప్రొడ్యూసర్లు అదే అనుకుంటున్నాం. 2 స్టేట్స్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి సార్ వాటి మీద ఒక రెగ్యులేషన్ తీసుకురండి అని. మీరు నిజంగానే టికెట్ రేట్లు మర్చిపోండి సార్, ఈ పైరసీ కూడా మర్చిపోండి. ఈ పాప్కార్న్ రేట్లు, వాటర్ బాటిల్ రేట్లు, ఈ కూల్ డ్రింక్ రేట్లు ఇవి తగ్గిస్తే ఫుడ్ ఫాల్స్ ఎందుకు పెరగో చూడండి. అసలు సునీల్ గారు వింటున్నారండి, ఈ కాన్వర్జేషన్ మీ దాకా వస్తుందని అనుకుంటున్నాను నేను. మీరే కొంచెం లీడ్ తీసుకుని దీని మీద యాక్షన్ తీసుకుంటే నైజాంలో అది అలానే 2 స్టేట్స్కి స్ప్రెడ్ అవుతుంది. సినిమాకి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరు. కానీ ప్రొడ్యూసర్లు అందరూ కూర్చొని మాట్లాడుకుంటేనే కదా సార్ ఇలాంటివి సాల్వ్ అయ్యేది. అంటే ఇప్పుడు నేను సునీల్ గారు ఉన్నారు అనుకోండి, సునీల్ గారికి చాలా మల్టీప్లెక్స్లు ఉన్నాయి. సునీల్ గారు ప్రొడ్యూసర్, సార్ ఇది సార్ ఇష్యూ చూడండి సార్ ఇది అది అంటే ఆయన అర్థం చేసుకుంటారు. సరే ఆయన కంట్రోల్లో ఉన్న మల్టీప్లెక్స్లు తగ్గిస్తారు. పీవీఆర్కి ఐనాక్స్కి ఎలా చెప్తాం, నేషనల్ చైన్స్ కదా. వాడు ఏంటంటే హైదరాబాద్లో తగ్గిస్తే నేను బాంబేలో తగ్గించాలి, ఢిల్లీలో తగ్గించాలి అని నాకు అలా చెప్తారు చాటపారదం. అది అందుకని మనం చెప్తే అయ్యే పనులు కదా అవన్నీ, గవర్నమెంట్ రెగ్యులేషన్స్ రావాలి అట్లా. సో అందుకని 2 స్టేట్ గవర్నమెంట్స్తో ఒక్కసారి అది సార్ట్ చేయగలిగితే నెక్స్ట్ 6 monthsలో అదే ట్రై చేస్తున్నాము. అవి సార్ట్ చేసి ఒక రెగ్యులేషన్ తీసుకొస్తే మా స్టేట్స్లో ఇంతే అమ్మాలి అని గవర్నమెంట్ చెప్పితే సచ్చినట్టు వింటారు కదా. సో అది ట్రై చేస్తాం. అందుకని చాలా నిజంగా ఇది చేయాల్సిన పని సార్. అవునవును చేయండి. ఎలాగా మన గవర్నమెంట్ ఉంది కదా అటువైపు కొంచెం ట్రై చేయండి గట్టిగా. రెండోది మన గవర్నమెంట్ అని కాదు, గవర్నమెంట్ ఎవరిదని కాదు. ఇప్పుడు కళ్యాణ్ గారు అక్కడ ఉండటం వలన ఒక ప్రాబ్లం చెబితే ఈజీగా అర్థమవుతుంది కళ్యాణ్ గారికి కాబట్టి, సినిమా మనిషి కాబట్టి. సో ఆయన ఆ స్విఫ్ట్ యాక్షన్ ఉంటుంది ఆయన సైడ్ నుంచి. సో అందుకని మనం ఈజీగా మూవ్ చేయొచ్చు. అది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఎఫ్డీసీలో రాజుగారు ఉండటం వలన రేవంత్ రెడ్డి గారికి కూడా ఈజీ కమ్యూనికేషన్ వెళ్ళిపోతుంది. సీఎం గారు కూడా ఈజీగా డెసిషన్ తీసుకోగలుగుతారు. సో అందుకని అంత తొందరగా అది మూవ్ చేయడానికి ట్రై చేస్తాం అంతే. అలా తొందరగా మూవ్ చేయాలంటే ప్రొడ్యూసర్లు అందరూ కూర్చొని మాట్లాడుకోవాలి కదా. అసలు అలాంటి యూనిటీయే లేదని అల్లు అరవింద్ గారు వాపోతున్నారు. యూనిటీ లేదు కొంతవరకు. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే మీరు అన్నట్టు ప్రొడ్యూసర్లు అందరూ కూర్చుంటాం వేరు, ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ కూర్చుంటాం వేరు, ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ కూర్చుంటాం వేరు. ఇక్కడ ఏమవుతుందంటే ఉన్న 10 మంది ప్రొడ్యూసర్లకు అదే ప్రొడ్యూసర్ కొంతమంది డిస్ట్రిబ్యూటర్లుగా ఉంటున్నారు, కొంతమంది ఎగ్జిబ్యూటర్లుగా కూడా ఉంటున్నారు. అక్కడ ఇప్పుడు నేను ప్రొడ్యూసర్గా చెప్పే కొన్ని పాయింట్స్ ఎగ్జిబ్యూటర్గా కూడా ఉన్న ప్రొడ్యూసర్కి నచ్చపోవచ్చు. సో ఈ కైండ్ ఆఫ్ చిన్న డిస్టర్బెన్సెస్ మాలో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న పరిస్థితి ప్రకారం సో వీ హ్యావ్ ఓవర్కమ్ ఆల్ దోస్ అండ్ అందరం ఒక డెసిషన్కి వస్తున్నాం. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అవన్నీ ఒక రిఫార్మ్కి ట్రై చేస్తున్నాం. తొందరగా చేయండి సార్. రెండోది ఏంటంటే వీరమల్ 24 వస్తుంది, 1వ తారీఖున 31న కింగ్డమ్ వస్తుంది, 14వ తారీఖున వార్ వస్తుంది, కూలీ ఉంది. అంటే ఒక స్పాన్ ఆఫ్ 3 weeksలో 4 పెద్ద సినిమాలు వస్తున్నాయి. ఇంత బేర్ చేయగలిగే కెపాసిటీ ఇప్పుడు ఆడియన్కి ఉందంటారు 4 సినిమాలు. ఇప్పుడు ఆడియన్స్ కూడా కంప్లైంట్ ఏంటంటే సినిమాలు లేవని. ఇప్పుడు చూడండి, సంక్రాంతికి 3 సినిమాలు, ఫెబ్ అంతట్లో ఏం పెద్ద వర్కౌట్ అవ్వలేదు. తర్వాత మార్చ్లో కోర్ట్ వర్కౌట్ అయింది, మ్యాడ్ వర్కౌట్ అయింది, హిట్ 3 వర్కౌట్ అయింది, కుబేరా వర్కౌట్ అయింది. ఇది నేను చెప్పింది మీకు ఓవర్ ద స్పాన్ ఆఫ్ 7 months, 6 సినిమాలు మ్యాక్సిమం, 7 months ఓవర్ ద స్పాన్. జనాలు థియేటర్కి వచ్చి టికెట్ కొని ఖర్చు పెట్టిన ఆ 7 ఆటలకే కదా. దానికి మించి అయితే ఎవరికి ఏ సినిమాకి ఖర్చు పెట్టలేదు, ఓపెనింగ్స్ పడలేదు, రెవెన్యూ లేదని మనమే మాట్లాడుకుంటాం కదా. సో జనం కూడా ఎంటర్టైన్మెంట్ లాగా ఇవన్నీ కొంచెం డ్రై అయిపోయింది కదా మార్కెట్. సో నెక్స్ట్ 3-4 months మార్కెట్ కలకలలాడుతుంది. హరహర విరమలతో టేక్ ఆఫ్ అయితే అన్ని సినిమాలు కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి, పాజిటివ్లో ఉంది. ఇండస్ట్రీకి మంచి షేప్ వస్తుంది నెక్స్ట్ 3-4 monthsలో. ఇప్పుడు హరహర విరమల కానీ, కింగ్డమ్ కానీ, వార్ కానీ, కూలీ కానీ, ఇప్పుడు నాదే మాస్ జాతర కానీ, దాని తర్వాత ఓజీ కానీ, లేకపోతే స్వప్నకది ఛాంపియన్ ఉంది, అఖండ 2 ఉంది. సో ఇన్ని రకాల
మంచి సినిమాలు అన్నీ లైనప్లో ఉన్నాయి. ఇప్పుడు రామ్ గారి ఆంధ్ర కింగ్ తాలూక్ కానీ అన్ని కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. అన్ని ఐ మీన్ నెక్స్ట్ 4-5 months ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ చాలా బ్రైట్గా ఉందని హోప్ మాకు. సో ఈ సినిమాలన్నిటి జనాలు కూడా అలానే ఆదరిస్తే ఇండస్ట్రీ కొంచెం బెటర్ షేప్కి వస్తుంది. వీరమల్కి కింగ్డమ్కి ఒక వీకే గ్యాప్ ఉంది. అవును, సరిపోద్ది అంటారా 2 పెద్ద సినిమాల మధ్య? ఇప్పుడు వీరమల్లు చాలా పెద్ద సినిమా, కళ్యాణ్ గారి సినిమా, సార్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ సినిమా. ఇప్పుడు వైజాగ్ లాంటి ఊరు ఉందనుకోండి, సిటీలో ఒక 10 theatres ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, హర్హర్ వీరమల్లు July 24th 10 theatres పడిపోతుంది. మ్యాసివ్ ఓపెనింగ్ వస్తుంది, అంత అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ ఫ్రైడేకి వచ్చేటప్పటికి 10 theatres ఉంచాం కదా, దాంట్లో ఒక 6 theatres హర్హర్ వీరమల్లు ఉందనుకోండి, నాకు మిగిలిన 4 theatres చాలు కింగ్డమ్కి. కింగ్డమ్ నేను 10 theatres వేయను కదా, నాకు ఆ 4 theatres సిటీలో దొరికి 5 theatres 50-50 చేసినా నాకు సెకండ్ వీక్కి ఎలాగో హర్హర్ వీరమల్లు తగ్గిస్తారు. ఆ తగ్గించిన 4-5 theatres నాకు దొరికితే చాలు. సో నేనేమి హర్హర్ వీరమల్లు డిస్టర్బ్ చేయను అసలు. సో ఆ ఇష్యూ ఏం లేదు అసలు. 1 week ఇది అని తర్వాత యాంగిల్ పెట్టినా నేను హర్హర్ వీరమల్లు ఏం డిస్టర్బ్ చేయను అసలు. కాకపోతే తర్వాత ఇంకొక 2 weeks గ్యాప్ కూడా ఉంది. నెక్స్ట్ 2 సినిమా 2 weeks గ్యాప్ ఉంది. అన్నిటికంటే ముందు ఏంటంటే నాది మీరు మల్టిపుల్ డేట్స్ మారాను మీకు తెలుసు కదా. సో నేను కూడా ఇంకా వెనక్కి వెళ్తే ఓటీటీకి ఇబ్బంది అయిపోతాను. వాళ్ళ తప్పేం లేదు, నా తప్పే. నేనే 2-3 dates పుష్ చేశా, నాకు ఈ వర్క్ ఫ్రంట్లో ఇదంతా. సో అందుకే నేను ఇంకా పుష్ చేయలేకపోయాను. 14న 2 సినిమాలు వస్తున్నాయి. కూలీ కూడా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఆబ్వియస్లీగా ఎన్టీఆర్ మీరు ఒక ఆడియన్గా చెప్పండి, ఒకే రోజున కూలీ వస్తుంది, వార్ 2 వస్తుంది, మీ చూస్ ఏంటి ఫస్ట్? ఇప్పుడు నన్ను వదిలేయండి, నేను ప్రొడ్యూసర్గా మాట్లాడతాను అనుకోండి, మీరు మీడియా పర్సన్గా కూడా మాట్లాడి ఆడియన్గా చెప్పండి, మీరు ఏ సినిమా చూస్తారు? వార్ 2 చూస్తాం. అవును, ఎందుకు చూస్తాము? మన తెలుగులో పెద్ద హీరో సినిమా వార్. మన తెలుగులో పెద్ద హీరో తారకన్న. తెలుగు ఇండస్ట్రీలో తారకన్న సినిమా వస్తుంది కాబట్టి మనం అది ప్రిఫర్ చేస్తాం. తర్వాత కూలీ చూస్తాం. సో మనం నాగార్జున గారి కోసం అది ఇప్పుడు మార్నింగ్ షో వార్ చూస్తే మ్యాట్ని ఖచ్చితంగా చూసేస్తాం కూలీ, ఎందుకంటే నాగార్జున గారు ఉన్నారు, నాగార్జున గారి కోసం చూడాలి ఖచ్చితంగా. సో అదే నేను వార్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఆడియన్స్ అనుకుంటున్నాను. అది అంటే వాళ్ళ అనాలిసిస్ ఏంటంటే వార్ అన్నది నార్త్లో బాగా క్లిక్ అవుద్ది, దీనికి సౌత్లో బాగా స్పేస్ దొరుకుతుంది. అదేంటండి ఇప్పుడు మీ ఆర్గ్యుమెంట్ ఏంటి? నార్త్లో అంటే ఆ డబ్బింగ్ సినిమానా? అంటే హృతిక్ రోషన్ హిందీ సినిమాలాగే ప్రమోట్ చేస్తారు. కాదు సార్, ఇది వార్ డబ్బింగ్ సినిమానా? హిందీ సినిమాగా ప్రమోట్ చేస్తారు. మరి కూలీ ఏంటి? కూలీ తెలుగు సినిమానా? తమిళ సినిమా. మరి హిందీ సినిమాని తెలుగులో ఉన్నప్పుడు ఆదరిస్తే, తమిళ సినిమాని తెలుగులో ఉన్నప్పుడు ఆదరిస్తే ఏదన్నా ఒకటే కదా. హౌ డస్ ఇట్? మీకు డిఫరెన్స్ ఎలా చెప్పండి నాకు? డిఫరెన్స్ ఏంటి నాకు అర్థం. ఇప్పుడు కూలీ ఏం స్ట్రైట్ సినిమా కాదు, అలానే వారు స్ట్రైట్ సినిమా కాదా మీరు ఆర్గ్యుమెంట్? నేను కాదనట్లేదు. థియేటర్ విషయంలో ఎలాంటి ఇష్యూ రాదంటారా? అసలు రాదంటారు. కానీ అసలు ఏమైనా డిస్కషన్ ఏమైనా జరిగిందండి ఒక డేట్ మార్చుకోవడానికి, కనీసం ఒక రోజైనా మార్చుకోవడానికి? మనకు తెలియదు, మనం డిస్ట్రిబ్యూటర్లం కదా. ఈ ప్రొడ్యూసర్లు వైఆర్ఎఫ్ను సన్ ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు అసలు. నిజంగా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే 2 సినిమాలకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉండేదేమో. ఏమో తెలియదు మరి, అలా ట్రై చేసారో లేదో తెలియదు. మరి ఇండియాలో ది బెస్ట్ డాన్సర్ ఎవరంటే ఎన్టీఆర్ పేరు చెప్తారు, హృతిక్ రోషన్ కూడా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డాన్సర్. వాళ్ళిద్దరిని ఒకే స్క్రీన్ మీద డ్యాన్స్ చేస్తూ చూడాలన్నది ఒక పండగ లాంటి వాతావరణం. అది ఆ మూమెంట్స్ మీరు ముందే చూస్తారా? లేదు, పాట విన్నాను నేను. పాట చాలా బాగుంది. నేను బాంబేలో నేను ఒకసారి ఈ సినిమా గురించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆయన్ ముఖర్జీ గారే వినిపించారు పాట చాలా బాగుంది. ప్రాపర్ డాన్స్ నెంబర్. హృతిక్ రోషన్ గారు తారకన్న కలిసి డాన్స్ చేస్తే మీరు ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి 10 times ఉంటుంది. ఎందుకంటే ప్రాపర్గా ఇద్దరు డాన్స్ చేయగలిగిన మూమెంట్స్ ఉన్న పాట. ఎందుకంటే హృతిక్ రోషన్ లెగ్ మూమెంట్స్ చాలా ఫేమస్, తారకన్న లెగ్ మూమెంట్స్ చాలా ఫేమస్. ఇద్దరికి చాలా అద్భుతమైన లెగ్ మూమెంట్స్ ఉంటాయి. నేను తారకన్న ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చూసాను, అద్భుతంగా ఉంటుంది అసలు. మీరు అన్నట్టు ఆ పండగ వాతావరణం ఉంటుంది. ప్లస్ వైఆర్ఎఫ్ సినిమా అంటే మీకు తెలుసు కదా, ఆ ఖర్చు దగ్గర ఇప్పుడు అలా ఆలోచించారు. కలర్ఫుల్గా ఉంటుంది సినిమా అంతా. ప్లస్ తారకన్న కూడా మంచి కలర్ఫుల్గా ఉంటారు. దేవర ఓల్డ్ పీరియడ్ సినిమా కదా. సో వాటిలో గ్లామర్గా చూపించడం కుదరలేదు. సో మళ్ళీ గ్లామర్గా కలర్ఫుల్ క్లోత్స్లో ఉంటారు తారకన్న చాలా రోజుల తర్వాత. సో అంతా ఒక ప్యాకేజ్ ప్రాపర్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఏమైనా సినిమా మొత్తం చూడకపోవచ్చు కానీ అక్కడక్కడ కొన్ని పార్ట్స్ అయితే చూసుండొచ్చు. నేనేం చూడలేదు. చూడాలి అని మంచి సినిమా ఇంత రేట్ పెట్టుకున్నప్పుడు కాస్తైనా చూపిస్తారేమో కదా. అసలు అడగమండి అలా. ఇప్పుడు నన్ను అడిగితే నేను డిస్ట్రిబ్యూటర్ సినిమా చూపిస్తాను కదా. నా మీద నేనంతా నేను నా ఎక్సైట్మెంట్ షేర్ చేసుకోవడానికి చూపిస్తాను తప్పితే ఎవరికన్నా ఏదన్నా
వాళ్ళు అడిగితే అసలు చూపించాను నేను. సో అలా నేను ఎవరిని అడగను, ప్రొడ్యూసర్నే కదా, నాకు అది తెలుసు కదా, అదే నేను అసలు అడగను ఎవరిని. ఒక సినిమా కొంటున్నప్పుడు ఆ హీరో మీద ఉన్న అభిమానం ఒకటి ఉంటుంది, వాళ్ళతో ఉన్న రిలేషన్షిప్ ఒకటి ఉంటుంది, లేదా పక్కాగా బిజినెస్ మ్యాన్ మైండ్తో ఆలోచించడం ఒకటి ఉంటుంది కదా. వార్ 2ని ఏ లెక్కల్లో కొన్నారు సార్? వార్ 2 ఏంటంటే అలా చెప్పాలంటే 70-30, 70% ఎమోషనే, 30% ఏంటంటే క్యాలిక్యులేషన్. అది ఏంటి, ఇప్పుడు నేను కొంటాను, నాకు అన్న మీద ఉన్న ఎమోషన్తో నేను కొంటా కాదనట్లేదు, కానీ నాకు అన్న మీద ఉన్న ఎమోషన్ మూలన నా డిస్ట్రిబ్యూటర్ డబ్బులు పోగొట్టుకోవాలని ఏం లేదు కదా, నాకున్న ప్రేమ మూలన. సో ఏంటంటే నేను ఇలా కొందాం అనుకుంటున్నాను, ఈ రేటు కొందాం అనుకుంటున్నాను, ఈ రేట్ ఓకేనా, ఆ రేట్ ఓకేనా, ఏంటి అంటే 100 డిస్కషన్ పెట్టుకున్నాను నా డిస్ట్రిబ్యూటర్స్తో. సో ఒక పాయింట్కి వచ్చాం, ఈ రేట్ అయితే ఓకే సార్ అని. సో ఆ రేటుకే కొన్నాను నేను. సో అలా 2 కలిపే చేశాను నేను. సో ఇప్పుడు నేను అన్న మీద ఇష్టంతో ఎమోషన్తో కొనుక్కున్నా, ఒక తారకన్న సినిమా కొన్ని డబ్బులు పోగొట్టుకున్నారని డిస్ట్రిబ్యూటర్స్ అంటే అది అన్నకి బ్యాడే కదా. సో అలా కూడా అవ్వకుండా దాన్ని ప్రాపర్గా బ్యాలెన్స్ చేసి ఏ రేట్లు అయితే కంఫర్టబుల్లో ఆ రేట్లకే సెట్ చేసాం దాన్ని తెలుగుకి. అంటే సినిమా కొనే ముందు చాలా వరకు మీరు హోంవర్క్ చేసుకుని వెళ్ళాము, అన్ని రకాల డిస్కషన్. ఆల్మోస్ట్ 3-4 months నుంచి వైఆర్ఎఫ్తో డిస్కషన్స్ చేస్తూనే ఉన్నాం. వైఆర్ఎఫ్ చెప్పింది విని ఇటు మా డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడి ఇదంతా 3-4 months ప్రాక్టీస్. అది ప్రమోషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు వార్ 2కి సంబంధించి? ట్రైలర్ నెక్స్ట్ వీక్ అనుకుంటా. ఓకే, అంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ అనేవి మీ చేతుల్లో ఉంది సార్? తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ అంటే మా చేతుల్లో ఉండేది ఏంటంటే, ట్రైలర్ ఎప్పుడైతే లాంచ్ చేస్తారో అది థియేటర్స్ అన్నింటిలో ప్లాన్ చేస్తున్నారు. అది మాకు మేము అడిగారు ఫ్యాన్ సైడ్ నుంచి, అది ఓకే అన్నారు. ఈవెంట్ మేము ప్లాన్ చేస్తున్నాం, ప్రీ రిలీజ్ ఈవెంట్. కింగ్డమ్ విషయానికి వస్తే 2 parts కదండి, దీన్ని 2 parts కింద చూడాలా లేదంటే సీక్వెల్ కింద చూడాలా? అసలు ఏం లేదు, కింగ్డమ్గా చూడండి సినిమా. మేమందరం వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాము, మీకు బాగా నచ్చింది అనుకోండి, జనం కూడా అలానే రియాక్ట్ అయ్యారు అనుకోండి, ఇమీడియట్గా సీక్వెల్ చేసేస్తాం. కథ రెడీగానే ఉంది, ఐడియా అంతా రెడీగా ఉంది, స్క్రీన్ ప్లే అంతా రెడీగా ఉంది. సో ఇమీడియట్గా చేసేస్తాం. అంతే తప్పితే దీనికి సీక్వెల్లో ఏముంటుంది, సో దాని కనెక్షన్స్ ఫస్ట్ పార్ట్లో ఉంటాయని తర్వాత చూసుకుందాం. ముందు కింగ్డమ్గా సినిమాగా చూడండి. ప్రాపర్గా ఎక్కడైతే కథ మొదలైందో అది ఎండ్ అయిపోతుంది, ప్రాపర్గా ఒక సర్కిల్ అయిపోతుంది. ఓకే, ఒక ఏంటంటే మీరు అన్నట్టు ఇన్ని ఏళ్ళ జర్నీలో మనకి ఒక ఫీలింగ్ వస్తుంది కదా సినిమా చేస్తున్నప్పుడు. ఒక లాస్ట్ 10-15 days నుంచి, అంటే సరే సినిమా మనం పాజిటివ్గా ఉండే మొదలు పెడతాం అంతా ఓకే, కానీ ఒక లాస్ట్ 10-15 days నుంచి ప్రమోషనల్ కంటెంట్, ప్రీ రిలీజ్ డే టీజర్ చూస్తే కానీ, ఇవాళ ఒక ఎమోషనల్ సాంగ్ రిలీజ్ అవుతుంది అంటే మనం షూటింగ్ చేసిన రోజుకి చెప్తున్నాను మీకు. సో ఎమోషనల్ సాంగ్ ఒకటి రిలీజ్ చేస్తున్నాము. ఇవన్నీ చూసిన తర్వాత, లేకపోతే ఇప్పుడు మ్యూజిక్ అనిరుద్ధ్ సినిమా చూసి అనిరుద్ధ్ రీల్కి మ్యూజిక్ చేసింది గౌతమ్ నాకు చెప్పడము, కొన్ని విజువల్స్ అలా పంపించడము, నవీన్ కట్స్లో కొత్త ట్రై చేయటము, ఇవన్నీ ఒక 10 days నుంచి 15 days నుంచి అగ్రెసివ్గా అవుతాయి రిలీజ్ దగ్గరికి వచ్చింది. కాబట్టి అవి జరుగుతున్నంతసేపు చూస్తుంటే ఒక చాలా గట్టి పాజిటివ్ వైబ్ కొడుతుంది. ఏదో సంథింగ్ మ్యాజికల్ ఈజ్ గోన్ హ్యాపెన్ కైండ్ ఆఫ్ వైబ్ అయితే వస్తుంది నాకు బాగా. మరి అంటే నాకేంటంటే సినిమా ఎంత బాగుందని నాకు అనిపించినా నాకు ఎప్పుడూ ఒక భయం ఉంటుంది మార్నింగ్ షో పడేదాకా. అసలు నేను ఒక ఫియర్లోనే బతుకుతా. ఈ 1 month దగ్గరికి వచ్చేసేటప్పటికి ఆ ఫియర్ అనేది పోదు మైండ్లో నుంచి, నిద్ర పట్టవు, అసలు ఆ స్ట్రెస్ పిచ్చిగా ఉంటుంది. కానీ నాకు ఎందుకు ఒక 1 week నుంచి ఏదో సంథింగ్ మ్యాజికల్ జరుగుతుందేమో అని ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉంది. నేను నిన్న మొన్న గౌతమ్తో కూడా అంటున్నా ఫోన్ చేసి, గౌతమ్ ఏదో కొంచెం గట్టిగా తగులుతుందేమో గౌతమ్ అనిపిస్తుంది గౌతమ్ సో అన్నట్టుగా ఒక చిన్న డిస్కషన్ మీ ఇద్దరం. రేపు రిజల్ట్ కానీ ముందు నుంచి మీరు చాలా పాజిటివ్గానే ఉన్నారు కదా ఈ సినిమా గురించి. ఉన్నాము, కానీ అదే అంటున్నాను, మనం పాజిటివ్గా ఉంటానే కదా, దగ్గరికి వచ్చేటి కొద్దీ ఒక చిన్న మనకి తెలుస్తూ ఉంటుంది కదా, అది కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది నాకు బాగా. ఎందుకో వింటున్న కొద్దీ రీల్స్ అవుతున్న ప్రాసెస్ అంతా జరుగుతుంది కదా, ఫైనల్ పోస్ట్ ప్రాసెస్లో కొంచెం ఎందుకో మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది. హోప్ఫుల్లీ జనానికి కూడా నచ్చాలని గట్టి కోరుకుంటున్నాను. కింగ్డమ్లో వరల్డ్ కొత్తగా ఉంటుందా లేదంటే క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటాయా లేదంటే మీరు కొత్త కథ ఏదో చెప్పబోతున్నారా? ఎందుకంటే మీరు ఇంత ఎగ్జైట్ అవ్వడం అంటే అవన్నీ కూడా పక్కన పెడితే, విజయ్ దేవరకొండ గారిని అర్జున్ రెడ్డిలో ఒక రకంగా చూశారు, గీతా గోవిందంలో ఒక రకంగా చూశారు. తర్వాత నుంచి ఏది ఆయన క్యాలిబర్కి ఆయన యాక్టింగ్కి సరిపడ కథ ఆయన ఎంచుకోలేదు, చేయట్లేదు అని ఒక కంప్లైంట్ ఉంది కదా ఆడియన్స్లో. అది ఉండదు అని నేను గట్టిగా నమ్ముతున్నాను. కింగ్డమ్ అలాంటి సినిమా. విజయ్ దేవరకొండ అనే ఒక ఆర్టిస్ట్ని, ఆయన ఎంత మంచి ఆర్టిస్టో ఆయన్ని 100% కాదు 1000% వాడాము కరెక్ట్గా ఈ సినిమాకి కథకి అని మా గట్టి నమ్మకం.
విజయ్ దేవరకొండ రావడమే ఒక బ్లాస్ట్. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, ఇక నెక్స్ట్ సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ అని అనుకుంటున్నప్పుడు సడన్గా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. డౌన్ఫాల్ ఏం కాదు, 4-5 బ్యాడ్ ఫిల్మ్ స్టార్ట్ అయింది. మీరు ఒక ప్రొడ్యూసర్గా చెప్పొద్దు, ఒక సినీ గోరిగా చెప్పండి, ఎక్కడ విజయ్ తప్పు చేశాడు? సార్ ఎక్కడ తప్పు చేశారు అనేది ప్రపంచంలో ఎవరూ చెప్పలేమండి. సో ఇప్పుడు ఖుషీలో పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఉన్నాయి, మంచి రామ్ కాము, అద్భుతమైన పెయిరింగ్, మిస్ఫైర్ అయింది. ఎందుకు మిస్ఫైర్ అయిందంటే ఎవరైనా చెప్పగలుగుతామా చెప్పండి. ఇప్పుడు పరశురామ్ గారితో ఆయన గీతా గోవిందం తీశారు, అలాంటి అదే పరశురామ్తో ఇంకో ఫ్యామిలీ సినిమా అప్పుడు క్రేజ్లో ఉన్న మృణాల్ ఠాకూర్ గారిని పెట్టి రాజు గారి సినిమా తీశారు, ఫెయిల్ అవుతుందని ఎవరన్నా అనుకున్నారా? సో ప్లాన్ చేస్తున్న టైంలో వేరండి. సో టైం మీరు అన్నట్టు ఇండస్ట్రీలో నిన్న కోట శ్రీనివాసరావు అయిన తర్వాత కోట శ్రీనివాసరావు గారిది అన్ని రీల్స్ అన్ని రీవ్యాంప్ అవుతూ ఉంటాయి కదా, అక్కడక్కడ ఒకటి చదివా నేను, ఇండస్ట్రీలో ఒకటి విన్నా నేను యాక్చువల్లీ. ఇండస్ట్రీలో ఐ మీన్ అదేదో చెప్పారు ఎగ్జాంపుల్, ఒక ఫ్రూట్ పేరు చెప్పి, అంత టాలెంట్ ఉండటం కంటే ఒక చిన్న పర్సెంట్ ఆఫ్ అదృష్టం ఉండాలి, గుమ్మడికాయ అంత టాలెంట్ ఉండటం కంటే ఆవగజ్జి అంత అదృష్టం కూడా ఉండాలని. అది ఎక్కడన్నా మిస్ అయిందేమో టైమింగ్ అంత వలన, అది అంతా మళ్ళీ దీంతో బయటకు వస్తామని నా హోప్. వస్తారని గట్టిగా అనుకుంటున్నాము, ఆ పాజిటివ్ వైబ్ అయితే ఉంది. ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే టాలెంట్, యాటిట్యూడ్ రెండు ఒక త్రాసులు వేసి తోస్తుంటారు. అలాంటి ప్రాబ్లం ఏమైనా ఎదురైందంటారు? అది మీరు చెప్పాలి, జనానికి అది ఉందా ఎందుకు అని. సార్ ఐ మీన్ విజయ్ గారి యాటిట్యూడ్తో ఏదన్నా ఇబ్బంది వచ్చిందా జనానికి ఏంటి అనేది మీరు చెప్పాలి నాకైతే. ఎందుకంటే నేను ఒక 2 years నుంచి ఆయనతో జర్నీ చేస్తున్నా, చిన్న జర్నీ కాదు, 2 years నుంచి ఆల్మోస్ట్. అసలు నేను గౌతమ్ అన్న కొంచెం అప్పుడప్పుడన్నా కొంచెం వాయిస్ రేస్ చేస్తాం, కానీ ఆయన అసలు ఎంత గొడవలు పడుతున్నా మేము ఇద్దరు ముగ్గురు కూర్చొని డిస్కస్ చేస్తున్నప్పుడు ఆయన అసలు ఎంత ప్రశాంతంగా, ఎంత కూల్గా, అసలు ఏమి మనం ఏమన్నా సార్ ఇది అది అని విజయ్తో ఆయన ఇది ఏమి ఎంత కూల్గా రియాక్ట్ అవుతారో, ఎలాంటి చెప్పినా అర్థం చేసుకుంటారు. కొన్ని సార్ ఇది నన్ను నమ్మి వదిలేయండి అని చెప్పినా, ఎలాంటివి చెప్పినా ఆయన. సో ఇట్లాంటి మనిషి గురించి ఎందుకు ఇట్లా ఆయనకి యాటిట్యూడ్ ప్రాబ్లం అని అంటారో నాకు అసలు అర్థం కాదు. మరి జనానికి ఎందుకు అది అలా కొంతమంది అంటారు మైక్ ఇలా పట్టుకుంటాం అని, దానికి కూడా యాటిట్యూడ్ కింద లెక్కేస్తే ఎలా చెప్పండి. అది యంగ్స్టరు, యంగ్ ఏజ్లో స్టార్డమ్ వచ్చింది, ఏదో ఒక చిన్నది ఉంటుంది కదా, అది కాదు ఎలా ఉండకుండా ఉంటుంది. కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉండమంటే అది అందరి వల్ల అయ్యే పని కాదు కదా, కొంతమందికి అది ఉంటుంది ఆ ఫ్లాంబాయింట్ నేచర్, అలా ఏదన్నా అయి ఉండొచ్చు అంతే తప్పితే యాటిట్యూడ్ ఇష్యూ ఆరగెంట్ అంటే మాత్రం నేను ఒప్పుకోను. అసలు నేను 2 years నుంచి జర్నీ చేస్తున్నాను ఆయనతో, చాలా సాఫ్ట్ స్పోకెన్ పర్సన్. మరి హోప్ఫుల్లీ ఎన్టీఆర్ గారికి ఇంకా ముందే స్టార్డమ్ వచ్చింది, కానీ ఆయన చాలా బ్యాలెన్స్ చేసుకున్నారు చాలా చక్కగా. అదే అంటున్నా, అది అట్లాంటి చోట్ల చిన్న చిన్న తప్పులు జరిగినాయి ఏమో తెలియదు నాకు, అది ఐఎమ్ నో వన్ టు జడ్జ్ ఆల్ దోస్ థింగ్స్. కానీ అట్లాంటి ఏదైనా మిస్కన్సెప్షన్ ఆడియన్స్లో ఉందేమో అంటున్నా అంతే. కానీ అది దయచేసి అది మైండ్లో ఉంటే తీసేయండి, ఎందుకంటే ఆయన అలాంటి మనిషి కాదు జనరల్గా అయితే. అది జెర్సీ సినిమా ఎప్పుడు తలుచుకున్నా సరే ఆ రైల్వే స్టేషన్ మూమెంట్ ఒకటి చాలా హై ఇస్తుంది, ఎమోషనల్ హై. అది ఒక మాస్ హీరో సినిమాలో ఇచ్చిన ఎలివేషన్ కన్నా గొప్ప హై అది. గౌతమ్ తిరునూరి ఆ విషయంలో ఫుల్ మార్క్స్ కొట్టేస్తారు ఎమోషన్ని రాబట్టడంలో. అలాంటి హైస్, అలాంటి ఎమోషన్ హైస్, యాక్షన్ హైస్ కాదు, అలాంటి ఎమోషన్ హైస్ కింగ్డమ్ నుంచి ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? కింగ్డమ్లో ఎమోషనల్ హైస్ అలాంటివి 2-3 ఉంటాయి. అంటే నీ కంపేర్గా చెప్పట్లా అంత హై ఉంటుందా లేదంటే నేను చెప్పను, ఎందుకంటే కొన్ని సినిమాలు కొన్ని మూమెంట్స్ ఐకానిక్ మూమెంట్స్ అయిపోతాయి, వాటిని మ్యాచ్ చేయాలని ఎప్పుడు ట్రై చేయకూడదు. కానీ ఈ కథకి ఈ ఫ్లోలో, ఈ స్క్రీన్ ప్లేలో మీకు ఎమోషనల్ హై వచ్చే మూమెంట్స్ ఉంటాయి చాలా. ఈ సినిమాలో ఎమోషనల్ హై మూమెంట్స్ ఎంత ఉంటుందో షాక్ వాల్యూ అంత ఉంటుంది. గౌతమ్ తీసాడా ఈ సీను, సెకండ్ హాఫ్లో మిడ్లో ఒక బ్లాక్ వస్తుంది, అసలు ఐ మీన్ నేను నవీన్ ఫస్ట్ టైం ఎడిట్లో చూడగానే షాక్ అయ్యాం, ఏంటి గౌతమే తీసాడా అని. ఇది కొంచెం యాక్షన్ జోనర్లోకి, యాక్షన్ కాదు, నాట్ ఫైట్ కాదు, కానీ కొంచెం ఆ జోన్లో సీను, షాక్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. సడన్గా షాక్ అవుతారు ఆడియన్స్, ఏంటి సడన్గా ఇట్లా. సో ఇట్లాంటివి కూడా ఉంటాయి, టేకింగ్ అని అన్ని విజువల్ ప్రజెంటేషన్స్ కానీ, ఆ చిన్న మూమెంట్స్ కానీ, కథలో వెళ్ళే ఫ్లోలో సడన్గా ఇలా కానీ, ఇవన్నీ చిన్న అవన్నీ ఉంటాయి కింగ్డమ్లో. అంటే స్క్రిప్ట్ చెప్తున్నప్పుడు కూడా ఆ మూమెంట్ దగ్గర మీరు షాక్ అవ్వలేదా చూసినప్పుడు? అదే అంటున్నాను, స్క్రిప్ట్ దగ్గర చదువుతాం అంతే ఇక్కడ ఇలా జరుగుతుంది అని, అది ఎలా విజువల్ రిప్రజెంటేషన్ వచ్చేప్పుడు చాలా మారిపోతుంది కదా షాక్ వాల్యూ. సో అది విజువల్లోకి వచ్చిన తర్వాతే ఉంటుంది అది ఎప్పుడు. సార్ త్రివిక్రమ్ లాంటి పెద్ద డైరెక్టర్తో వర్క్ చేశారు, యంగ్ డైరెక్టర్తో ఒకవైపు చేస్తున్నారు గౌతమ్. కానీ ఈ బ్యాచ్
యంగ్ డైరెక్టర్తో చేస్తున్నారు కదా, వాళ్ళతో ఎలా ఉంది సార్ ర్యాప్? ప్రొడ్యూసర్గా ఉండాల్సిన ర్యాప్ కన్నా. అంటే గౌతమ్తో కానీ వెంకీతో కానీ అంత ఫ్రెండ్లీ ర్యాపోనే ఉంటుంది. ఏదైనా మొహమాటం లేకుండా చెప్పగలుగుతాను మొహం మీద, నేను ఏదైనా చెప్పగలుగుతాను మొహమాటం మీద. కళ్యాణ్ అయితే బెదిరిస్తూ ఉంటా, అలా ఉంటుంది. ఇప్పుడు కళ్యాణ్ కూడా పెద్ద డైరెక్టర్ అయిపోతున్నాడు. సో అది మీరు చేస్తున్నారు పెద్ద డైరెక్టర్, అలా అని కాదు, వాళ్ళ టాలెంటే కదా, మనం చేసేది ఉంటుంది. ఇట్లా అంటేనే షెడ్కి వెళ్ళిపోతుంది గ్యారంటీ. మనం ఎవరినన్నా తయారు చేసామన్న ఫీలింగ్లో ఉన్నామా షెడ్కి వెళ్ళిపోవడమే గ్యారంటీ. 100 కోట్ల సినిమా అంటున్నారు కదా నెక్స్ట్. బడ్జెట్లు ఇవన్నీ కదండి, పెద్ద సినిమా అంటే ఇప్పుడు అంటున్నారు కదా రెగ్యులర్ సినిమా తీస్తున్నారా, అందుకని అలా కాకుండా ఒక రవితేజ గారి హిస్టానిక్స్ మిస్ అవ్వని సూపర్ హీరో సినిమా. ఏదో జగదేకుడు అతలోకి సుందర్ లాగా, జగదేకుడు అతలోకి ఉంది, సుందర్ లాగా కాదు, ఇంకా కొంచెం ఇంకా సోషో ఫ్యాంటసీయే. ఆయన హిస్టానిక్స్ మిస్ అవ్వని సూపర్ హీరో. అదేంటి ఆ సినిమా ఏదో హోల్డ్లో పెట్టారు, అసలు మాస్ జాతర రిజల్ట్ తర్వాతే ఆ సినిమా ఫ్యూచర్ ఆధారపడి ఉంది అని రకరకాలుగా చెప్తున్నారు. ఒక హీరో మార్కెట్ కానీ ఒక డైరెక్టర్ టాలెంట్ కానీ ఒక ఫ్లాప్తో ఒక హిట్తో డిసైడ్ చేసే రోజులు ఇవి కాదండి. అలా అయితే ధనుష్ గారు వంశీ అంటే ఎవరో కోవిడ్ టైంలో వెళ్ళాడు వెంకీ ధనుష్ గారి దగ్గరికి. ఆ రోజుకి వంశీ ఎవరో తెలియదు అతనికి, ఏం తెలుగు ఇండస్ట్రీ నుంచి. వెంకీ ఫ్లాపుల్లో ఉన్నాడు, వెంకీ ఎవరో తెలియదు. అనిరుద్ధ్ని ధనుష్తో అపాయింట్మెంట్ ఇప్పించుకోవచ్చు, ఇట్లా ఒక కథ చెప్పడానికి పంపిస్తున్నాం అంటే మేమిద్దరం ఎవరో తెలియదు అతనికి. అనిరుద్ధ్ చెప్పాడు కాబట్టి ధనుష్ గారు కాదనకుండా విన్నారు. వాతి, లక్కీ భాస్కర్, ఇప్పుడు సూర్య గారి సినిమా అంతటికి కారణం ఒక రకంగా అనిరుద్ధ్ చేసిన ఒక ఫోన్ కాల్. ధనుష్ గారు అనిరుద్ధ్ మీద ఉన్న నమ్మకంతో, అనిరుద్ధ్ అలా ఊరికే చెప్పలే అన్న నమ్మకంతో మా ఇద్దరిని పంపించడమే కదా అక్కడికి. సో ఒక ఫ్లాప్తో ఒక హిట్తో హీరోలు మార్కెటింగ్ కానీ లేకపోతే డైరెక్టర్ టాలెంట్ కానీ డిసైడ్ చేసే రోజులు ఇవైతే కాదు. జనరల్గా స్క్రిప్టే డిసైడ్ చేస్తుంది. మీరు అన్నట్టు స్క్రిప్ట్, టైము, అదృష్టం అన్నీ కలిసి రావాలంట. ఇప్పుడు జనరల్గా ఓటీటీల గురించి మాట్లాడుకుంటున్నాం కదా సార్, 4 వారాల గ్యాప్ ఇలా మాట్లాడుకుంటున్నాం. కానీ బాలీవుడ్లో అమీర్ ఖాన్ గారు తన సినిమాని ఓటీటీకి అమ్మలేదు. ఒక రకంగా ఆయన రిస్క్ చేశారు, కానీ ఆ రిస్క్ నుంచి ఆయన తగిన రిజల్ట్ అనేది తీసుకున్నారు. ఇలాంటి ప్రయత్నం మన దగ్గర ఎందుకు జరగకూడదు? అది ఆయనే ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన చేసుకున్నారు. ఖర్చు ఎంత అయిందో మనకి తెలియదు, ఆయన రెమ్యునరేషన్ వేసుకున్నారో లేదో తెలియదు. సో సినిమాకి ఆయన రెమ్యునరేషన్ కాకుండా సినిమాకి ఆయన ఖర్చు అంతా థియేటర్స్లో వచ్చేసి సో ఆ షార్ట్ తీసుకుందాం ఏమైంది అని ఆయన తీసుకున్నారేమో, ఇవన్నీ ఊహాగానాలి, అక్కడ ఏంటనే ఎవరికి తెలియదు. సో ఆయన హ్యాపీ అయితే ఎక్స్పెరిమెంట్ వర్కౌట్ అయినట్టే, ఆయన హ్యాపీయా కాదా మనకైతే తెలియదు కదా. సో ఆయన హ్యాపీ అయ్యి ఉండాలని, ఆ ఎక్స్పెరిమెంట్ వర్కౌట్ అయ్యి ఉండాలని కోరుకుంటున్నాం. కానీ మనమైతే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా అలాంటి రిస్క్ తీసుకునే పొజిషన్లో లేము. అలాంటి రిస్క్ తీసుకునే పొజిషన్లో మనమైతే లేము ప్రొడ్యూసర్లుగా. చిన్న సినిమాలు, మీడియం సినిమాలు కూడా లేమని సార్ అంటే ఉంటాము. ఇప్పుడు మనము ఎలా ఉంటుందంటే ఎప్పుడు సేఫ్ గేమ్ ప్లే చేస్తాం, ట్రై చేస్తాం. మనం ఒక సినిమా తీస్తాం, ఇదిగో మేము సినిమా తీస్తాం కొంటారా అని అడుగుతాం. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కొంటారు, లేదంటే మీరు తీసేయండి సినిమా బాగుంటే చూసుకుంటాంలే అంటారు. ఓకే, ఇప్పుడు మనం నమ్మిన కథని వాళ్ళు కొనట్లేదు కదా అని ఆపము. మిడ్ రేంజ్ చిన్న సినిమాలకి అయితే తీసేస్తాము. మనం థియేటర్కల్ మీద మన కథ నమ్ముకుని వెళ్తాం, థియేటర్లో కొడతాంలే ప్రాబ్లం లేదు అని అలాంటివి తీసేస్తాం. కొంచెం బడ్జెట్ పెరిగిన కొద్దీ ఆ రిస్కులు చేయలేము. మన దిల్ రాజు గారు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండస్ట్రీ చాలా 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 క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, దీన్ని చాలా తొందరగా రిపేర్ చేయాలి అంటారు. అలాంటి మీకు కూడా అలా అనిపిస్తుందండి? ఇండస్ట్రీ చాలా అది మీరు అన్నట్టే. ఇప్పుడు ఇండస్ట్రీ ఎలాంటి పొజిషన్లో ఉంది ఏంటి అని చెప్పే అంత ఎక్స్పీరియన్స్ నాకు లేదు. కానీ నేను అనేది ఏంటంటే చిన్న చిన్నవి చేసుకునేవి ఉన్నాయి. మీరు అన్నట్టే ఇప్పుడు పాప్కార్న్, కూల్ డ్రింకే కథ అన్నట్టు ఉంటుంది మాట్లాడతానికి, కానీ అది పెద్ద రీజన్ అయిపోయింది ఇవాళ. మా ఫ్లెక్స్లో పెడుతున్న రేట్ల మూలన, దానికి పెడుతున్న రేట్ల మూలన ఇప్పుడు 50 రూపాయలు 75 రూపాయలు తెస్తున్నాం మిడ్ రేంజ్ సినిమాలకి రేట్లు, అవి కూడా ఒక కన్సర్న్ అయిపోయినాయి అంటున్నారు జనం. సో ఇలాంటి చిన్న చిన్నవి జరుగుతున్నాయి. ఓటీటీ 4 వీక్స్ ఉంది, సో అది కొంచెం మేము రిపేర్ చేయలేని పొజిషన్లో ఉన్నాం. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద బడ్జెట్స్ వీఆర్ పుట్టింగ్ ఆన్ టు ద ఫిల్మ్, సో దట్ ద ఫిల్మ్ షుడ్ లుక్ లైక్ వీ హ్యావ్ మేడ్ ఎ బిగ్ ఫిల్మ్ అని కైండ్ ఆఫ్ లో. సో వీ హ్యావ్ ఇంక్రీజ్ ద ఎక్స్పెండిచర్ ఆన్ ద ఫిల్మ్. ఇప్పుడు హీరోస్ కూడా అది కోఆపరేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ విజువల్ మీద పెట్టండి, దాని తర్వాత మనం ప్రాఫిట్స్ని చూసుకుందాంలే అని హీరోస్ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. కాబట్టి వీ హ్యావ్ టు స్పెండ్ ఇట్ ఆన్ ద ఫిల్మ్. కాబట్టి ఆ ఎక్స్పెండిచర్ పెరగడం వలన మేము ఆ 4 వీక్ ఓటీటీ విండోని ఓటీటీతో డిస్కస్ చేయలేకపోతాం. ఎందుకంటే వాళ్ళ మేజర్ కంప్లైంట్ పైరసీ వచ్చేస్తుంది వంశీ. 8 వీక్స్ వెళ్తే మాకు దిస్ నో పాయింట్ అంత పెట్టి కొనుక్కున్నప్పుడు అని. సో అది కూడా మనం అబ్లైజ్ చేయాలి. కాబట్టి అదేం చేయలేకపోతున్నాం. కానీ ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏం చేసి జనాన్ని ఎక్కువ థియేటర్స్కి ఎలా తీసుకురావాలనేది ఎక్కువ ప్రయత్నం చేయాలి. సో దాంట్లో ఫస్ట్ కన్సర్న్ ఎప్పుడు కంటెంట్ బాగుండాలి. రెండోవి మీరు అన్న చిన్న చిన్న రీజన్స్ ఉన్నాయి, అవన్నీ సార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కర్ణాటకలో టికెట్ రేట్
200 పెంచకూడదని చెప్పేసి నిన్న గవర్నమెంట్ ఏదో వచ్చిందంట, నాకు తెలియదు, నేను డీటెయిల్గా అడగలే, ఎవరిని డిస్ట్రిబ్యూటర్తో కూడా మాట్లాడలే. గవర్నమెంట్ జియో వచ్చిందని విన్నాను. అది ఏంటి, దానికి ఏమైనా బ్యారియర్స్ పెట్టారా ఏంటి ఏం తెలియదు, ఆయన కనుక్కోవాలి నేను కూడా, మాకు తెలియదు ఏమి. ఇంకా అలాంటిది ఏదైనా ఇక్కడ కూడా వచ్చే అవకాశం మనకు ఉంది కదండి లిమిటేషన్. మనకి నైజాంలో 295 మల్టీప్లెక్స్ రేట్ హైయెస్ట్, దాని మించి పెట్టకూడదు, నా లోపు ఎంతనో పెట్టుకోవచ్చు. ఇప్పుడు దాని ప్రకారమే మొన్న 2-3 సినిమాలకి ఇలా ప్రతి సినిమాకి రేటుకి వెళ్తున్నప్పుడు కళ్యాణ్ గారు కూడా అదే సజెస్ట్ చేశారు, ఒకటి అనుకుని రండి, అది జియో పాస్ చేస్తాము, దాని ప్రకారం వెళ్ళండి, ఇంకా మీరే పెంచుకుని మాటమాటికి ఇలా మా దగ్గర వచ్చి మీరు ఇబ్బంది పడక్కర్లేదు, మామూలు ఇబ్బంది. ఏ సినిమా మొదలైతే ఏ సినిమా వస్తుంటే ఆ ప్రొడ్యూసర్ వెళ్తున్నారు తప్ప ఇండస్ట్రీ మొత్తం కదలాలి. అదే సార్, కళ్యాణ్ సార్ కూడా అదే చెప్పారు, ఒకటి అనుకుని వచ్చేయండి, ఆ జియో చేసేసుకుని మీకు కావాల్సినట్టు ఆ జియో జనానికి ఇబ్బంది లేకుండా మీకు ఇబ్బంది లేకుండా మిడిల్ గ్రౌండ్లో ఆ జియో చేసుకుందాము, అప్పుడు దాని ప్రకారం ఈజీగా ఉంటుంది అని ఆయన చెప్పారు. సో దానికి అన్ని వర్క్ జరుగుతున్నాయండి, దాని చిన్న కమిటీ చేశారు, వివేక్ గారిని పెట్టారు, సో అన్ని జరుగుతున్నాయి అన్ని. సార్ కళ్యాణ్ గారు చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేశారు, ఆయన ఇంకో సినిమా కూడా చేసే ఛాన్స్ ఉంది అంటున్నారుగా, మీ బ్యానర్లో ఏమైనా సినిమా ఉండొచ్చా? అసలు తెలియదండి, అసలు ఇంకో సినిమా ఉందా లేదా అలా ఏం అసలు డిస్కషన్ నేనైతే వినలా. ముందైతే కొంచెం ఇవన్నీ కంప్లీట్ చేసేస్తే ముందు ఆయనకి ఆ మైండ్లో ఉన్న బర్డెన్ తగ్గిపోతుందని చేసేస్తున్నారు. సో అంతేగాని ఇంకొక సినిమా చేసే ఉద్దేశం నిజంగా ఆయనతో ఐడియా లేదండి అసలు. ట్రైలర్ గురించి మీరు ట్వీట్ చేశారు, దాంతో నిజంగానే మీరు అన్నట్టు ఒక మ్యాజిక్ ఏదో జరిగింది. సినిమా గురించి కూడా అలాంటి హింట్ ఏమన్నా? సినిమా ట్రైలర్ అంటే ముందు చూపించారు నాకు, నేను సినిమా ఇంకా చూడలేదని తెలియదు సినిమా గురించి అయితే. కానీ సినిమా కూడా ఆ ట్రైలర్ మనకి ట్రైలరే సగం సినిమా చెప్తుంది కదా యాక్చువల్లీ. సో నాకు తెలిసి సినిమా ఏమి అంతా చాలా బాగుంటుంది అనిపిస్తుంది అండి సినిమా నాకు ట్రైలర్ చూసిన తర్వాత అయితే. ఇప్పుడు బన్నీ గారితో చేయాల్సిన సినిమా షిఫ్ట్ అయింది ఎన్టీఆర్ గారికి. ఆ షిఫ్టింగ్ ఎంత సాఫ్ట్గా జరిగిందండి, ఎందుకంటే ఒక పెద్ద హీరోలతో డీల్ చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ వదిలేసి మరో ప్రాజెక్ట్ టేకప్ చేయాలంటే కాస్త స్ట్రగుల్ ఉంటుంది, అది ఎంత సాఫ్ట్గా జరిగింది? అంటే సాఫ్ట్ హార్డ్ అన్ని పెద్ద పెద్ద మాట్లాడండి అలా కాదు, కానీ ఏంటంటే అది యాక్చువల్లీ త్రివిక్రమ్ గారి డెసిషన్ అది. బన్నీ గారి సినిమానా తారకన్న సినిమానా ఏంటనేది త్రివిక్రమ్ గారి డెసిషన్ అది. సో ఏంటంటే ఆ ట్రాన్సిషన్లో త్రివిక్రమ్ గారు సరే ఆర్డర్ అటు ఇటు చేసుకుందాంలే అన్నట్టుగా అనుకున్నారు, ఏమో ఆ స్పెన్స్లో అటు ఇటు మార్చాం అంతే తప్పితే అది ఎవరిని హర్ట్ చేస్తూ అలా ఏమీ ఏదో ఆ లైన్ లేదండి. ప్రాపర్గానే టైం స్కేల్ ప్రకారం మార్చుకుందాం అన్నట్టుగానే మార్చుకున్నాం అది. అంటే బన్నీ చేయాల్సిన కథే ఎన్టీఆర్ గారికి షిఫ్ట్ అయింది, లేదంటే అది వేరు ఇది వేరు తెలీదు నాకు. తారకన్నకు చేసే కథ మాత్రం ఇది కార్తికేయ స్వామి కథ అని తెలుసు, కానీ బన్నీ గారికి చెప్పిన కథ ఏంటి అని అంత డీటెయిల్గా ఇప్పుడు అడగలేదండి నేను సార్ని. అంటే మీరు బన్నీ గారి స్టోరీ కూడా విన్నారు కదా? అప్పటికి ఇంకా డిస్కషన్ స్టార్ట్ అవ్వలేదు. ఎలా సార్, ఎలా ఉండబోతుంది ఎన్టీఆర్ ఫ్యాన్స్కి? కథ చెప్పినప్పుడు మీ రియాక్షన్, ఇనిషియల్ రియాక్షన్ ఏంటి సార్? త్రివిక్రమ్ గారితో డిస్కషన్ చేస్తున్నప్పుడు డిస్కషన్ చేసాను సీన్ లేదు, కానీ సార్ నాకు 2-3 బ్లాకులు చెప్పారు. విన్నప్పుడే నాకు సార్ ఎంత ఎఫర్ట్ పెట్టారు అనేది అర్థమైపోయింది. సో ఏదో వీఆర్ గోయింగ్ టు క్రియేట్ సంథింగ్ వెరీ వెరీ బిగ్ పాన్ స్కేల్లో ఇంటర్నేషనల్ స్కేల్లో అని అర్థమైంది నాకు. అది విజువల్గా ఎలా వస్తుంది ఏంటి అనేది సార్ ఇప్పుడు ఎఫర్ట్ అంతా దాని మీదే పెడుతున్నారు, అది హౌ టు ట్రాన్స్లేట్ ఇట్ ఆన్ టు ద ఫిల్మ్ అని అంతే. ఎన్టీఆర్ గారు కూడా ఆ పుస్తకం ఏదో పట్టుకుని తిరుగుతున్నారు, ఆయన హోంవర్క్, ఆయన వైపు నుంచి ఆయన హోంవర్క్ కూడా స్టార్ట్ చేసినట్టు. మీరు కూడా తెలుసుకున్నారు సార్ కార్తికేయ స్వామి ఆ కథ గురించి? లేదు, నేను ఇంకా బుక్ చదవడం అదేం స్టార్ట్ చేయలేదు. నేను కొంచెం ఎక్కువ విఎఫ్ఎక్స్ గురించి తెలుసుకుంటున్నాను అన్ని. ఇప్పుడు విఎఫ్ఎక్స్లో ఎలా ఆపరేట్ చేస్తారు ఏంటి అని ఆటలు డీప్ ఎక్కువ విఎఫ్ఎక్స్ సినిమా కదా, సో ఆటల గురించి కొంచెం ఎక్కువ తెలుసుకుంటున్నాను. కానీ ఇంకా దీని స్పేస్లోకి వెళ్ళాలి, ఎందుకంటే అది సార్ చెప్పి సార్ నాకు కథ చెప్పేస్తే దానికే నాకు సగం అర్థమైపోతుంది. అంటే చరిత్ర మనం తెలుసుకోం కథ వరకు మనం. సో అందుకని విఎఫ్ఎక్స్తో ప్రొడ్యూసర్కి చాలా హెడేక్ కదా, ఎందుకంటే మనం అనుకున్న స్థాయిలో అనుకున్న క్వాలిటీ టైంకి రావాలి, 2 రావాలి, డబ్బు అన్నీ 3 ఇంటర్ రిలేటెడ్ దానికి. సో అందుకని చాలా టెన్షన్ ఎప్పుడు. రామ్ చరణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందని అనుకున్నారు? అదే వెరీ సూన్ అవుతుంది, మెటీరియలైజ్ అవుతుందని అనుకుంటున్నామండి. డిస్కషన్స్ అయితే స్టార్ట్ చేశారు, సార్ కలిసారు, మాట్లాడుతున్నారు, అన్నీ జరుగుతున్నాయి. సో వెరీ సూన్ ఇద్దరు కమిట్మెంట్స్ బట్టి వెరీ సూన్ అది అయ్యేటట్టుగానే కనిపిస్తుందండి. మాస్ జాతర అనుకున్న టైంకి వచ్చేస్తుంది ఆగస్ట్ 27th. ఏంటి సార్ అందులోంచి రవితేజ గారి ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మాస్ జాతర నుంచి? అదే మీరు అన్నది ఎగ్జాక్ట్లీ. రవితేజ గారి ఫ్యాన్స్ ఆ రవితేజ గారిని ఎలా చూడాలనుకుంటున్నారో అలా ఉంటుంది సినిమా డెఫినెట్గా. అంటే ఆయన చేసే ఎటకారాలు, ఆ సర్కాజమ్స్ ఇవన్నీ చాలా నచ్చుతాయి కదా జనానికి. ఆ ఎటకారము ఇప్పుడు ఏంటంటే సార్ కొంచెం ఆ ఏజ్కి సరిపడా కామెడీ, అంటే ఆయన మీద ఆయనే జోకులు వేసుకుంటాం ఏజ్ మీద, అట్లా కొన్ని ఉంటాయి కదా, వర్కౌట్ అవుతాయి. సో ప్రాక్టికల్ అవన్నీ కరెక్ట్గా ఉంటాయి. సో ఆయన
సరిపడా అలా మాస్ ఫైట్లు, కామెడీ చేసుకుంటూ మాట్లాడుతూ ఫైట్లు, అవన్నీ ఏవైతే రవితేజ గారు ఇవన్నీ చేస్తే బాగుంటుంది అని ఫ్యాన్స్ అనుకుంటారో అవన్నీ చేస్తారు సినిమాలో. 2026 ప్లానింగ్ ఏంటి? సంక్రాంతికి ఏంటి, ఆ తర్వాత ఏంటి? సంక్రాంతికి అనగనగా ఒక రాజు, నవీన్ పోలిశెట్టి సినిమా. తర్వాత 3-4 ఫిల్మ్స్ అన్ని సెట్స్లో ఇప్పుడు వెళ్తాయి. సో మేజర్గా ఏంటంటే నాకు ముందు త్రివిక్రమ్ గారు, వెంకటేష్ గారి సినిమా స్టార్ట్ అయిన దాన్ని బట్టి అది ఎప్పుడు రిలీజ్ ప్లానింగ్ ఉంటుందో మేము అన్నీ చూసుకోవాలి. ఎందుకంటే నాకు సూర్య గారి సినిమా స్టార్ట్ అయిపోయింది కానీ అది తమిళ సినిమా, మాకు తమిళ్లో ప్రాపర్ డేట్ కదా. తెలుగులో మాత్రం నాకు సమ్మర్లో పెద్ద సినిమా, సమ్మర్ ప్లానింగ్లో పెద్ద సినిమా కదా వెంకటేష్ గారు, త్రివిక్రమ్ గారిది. సో దాని ప్లానింగ్ సరిగ్గా చూసుకోవాలి. టైటిల్ కూడా ఏదో బయటకు వచ్చినట్టుంది, ఏం చేయలేదు అసలు ఏ జానర్ అన్నది కూడా ఇంకా దాని కథ విషయంలో అసలు ఏమి ఇంకా చెప్పలేదు. కాకపోతే ఆల్రెడీ ఒక లాక్ అయిపోయింది. అంటే సార్కి వెంకటేష్ గారితో డిస్కషన్ అయిపోయింది, ఒక ఆర్డర్ అంతా వేసేసినట్టున్నారు, కానీ ఇంకా ప్రొడక్షన్ సైడ్కి మీరు పనులు స్టార్ట్ చేయండి అని నరేషన్ మాకు చెప్తారు, అది ఇంకా చెప్పలేదు. 2026లో ఇందాక మనం అనుకున్నట్టు కరెక్ట్గా సంక్రాంతికి ఫ్యామిలీ జోనర్ మిడ్ రేంజ్ సినిమాని తీసుకొస్తున్నారు. అవునవును, అంటే ఇదంతా సర్కిల్ అంతా అర్థమైంది మీకు, ఎలాంటి సినిమా వస్తే బాగుంటుంది బెటర్ అనేది. సో ఆ ప్లానింగ్లో అది అలా ప్లాన్ చేసుకున్నాను. సరే, ఫైనల్గా కింగ్డమ్ గురించి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కానీ, గౌతమ్ తిన్ననూరి నుంచి ఎక్స్పెక్ట్ చేయడానికి రెడీగా ఉన్న ఫ్యాన్స్ కానీ మీరు ఏం చెప్తారు? చాలా కష్టపడి తీసాము, చూస్తే చాలా వరకు మీకు సెట్లు అనిపిస్తాయి కానీ అంతా న్యాచురల్ లొకేషన్లో తీసాము. 90% ఆఫ్ ది ఫిల్మ్ న్యాచురల్ లొకేషన్లో తీసాము. డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్ళి తీసాము, న్యాచురల్ లొకేషన్స్లోనే. CGI చాలా తక్కువ వాడాము. ఈ మధ్యకాలంలో బ్రదర్ ఎమోషన్ సినిమా వచ్చిందో నాకైతే గుర్తులేదు. బ్రదర్ ఎమోషన్ ఎక్కువ ఉంటుంది. మీకు అన్న తమ్ముళ్ళు ఇంట్లో ఉంటే మీకు ఆ ఎమోషన్ తగులుతుంది గ్యారంటీ. సో చాలా కష్టపడి 2.5 years నుంచి కష్టపడి తీసిన సినిమా. హోప్ యు ఆల్ లైక్ ఇట్. అనిరుద్ధ్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో. సూపర్గా. అసలు ఇప్పటికే సినిమాలో ఫస్ట్ హాఫ్లో ఒక జైల్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ 2 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆఫ్ ది ఫిల్మ్ ఫస్ట్ టైం కలుస్తాయి. అసలు విజువల్గానే అద్భుతంగా తీశాడు. అసలు ఇంకా స్కోర్ పడిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది సీన్. ఇంటర్వెల్ ముందు ఆ హీరో ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి కదా, అంటే వార్నింగ్ అలాంటి ట్రాన్స్ఫర్మేషన్ సీన్లో ఒక ఇంటర్వెల్ ఒక 20 minutes బ్లాక్ ఉంటుంది. ఒక చోట మొదలై ఇంటర్వెల్ దాకా అది ఒక 20 minutes బ్లాక్ హీరో లీడ్ తీసుకునేది. ఆ బ్లాక్ ఒకటి. సెకండ్ హాఫ్లో మీకు చెప్పాను కదా ఒక షాక్ వాల్యూ సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్ మిడ్లో. మరి లాస్ట్ 30 minutes అసలు కింగ్డమ్ అనే టైటిల్ ఎందుకు అనేది లాస్ట్ 25 minutes చెప్తాం. మీరు అన్నట్టు అన్ని నాట్స్ టై చేసేసి ఉంటే అవన్నీ అందరికీ క్లియర్గా అర్థమయ్యేటట్టు లాస్ట్ 20 minutes. సో ఈ 4-5 ఎలిమెంట్స్ ఆఫ్ ది ఫిల్మ్ డెఫినెట్గా పేలుతాయి. అవన్నీ పేలటానికి అనిరుద్ధ్ ఇంకా 200% ఎఫర్ట్ పెట్టాడు. సో హోప్ఫుల్లీ ఈ అన్ని బ్లాకులు మేము అనుకున్నంతగానే జనానికి కూడా నచ్చి సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అనిరుద్ధ్ దగ్గర ఉన్న కంప్లైంట్ ఏంటంటే తమిళ సినిమాలను ఓన్ చేసుకున్నంత బాగా తెలుగు సినిమాలను ఓన్ చేసుకోలేడేమో. అదేం లేదండి, దేవరా ఎంత బాగా ఓన్ చేసుకున్నాడు. ఈ మధ్యకాలంలో దేవరాలు తను పెట్టిన ఎఫర్ట్ కానీ, దేవరాకు వచ్చిన హిట్ సాంగ్స్ కానీ తమిళ సినిమాలు ఎక్కడ వచ్చినాయి? అంటే ఆబ్వియస్లీ ఎఫర్ట్ సేపు పెడతాడేమో కానీ దేవరాలో హిట్ సాంగ్స్ ఈ మధ్య అనిరుద్ధ్ ఆల్బమ్స్లో బెస్ట్ ఆల్బమ్ కదా దేవరా. హుకుం తర్వాత ఆల్మోస్ట్ దేవరానే కదా. ఏమైనా లైవ్ పెర్ఫార్మెన్స్ చేయించబోతున్నారు అంటే ఒక హీరోయిజం. అండ్ మీకు చెప్పాను కదా లాస్ట్ 20 minutesలో కింగ్డమ్ అని టైటిల్ ఏంటని జస్టిఫై చేస్తామని. ఆ 20 minutesలో ఒక హీరో ఎలివేషన్ సాంగ్ ఉంటుంది అనిరుద్ధ్ స్టైల్లో. అది ఇంకా అనిరుద్ధ్ ఈజ్ వర్కింగ్ ఆన్ ఇట్. అది అయిపోగానే అదే ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనిరుద్ధ్తో పర్ఫామ్ చేయించుకోవాలని నా కోరిక. అదే అనికి చెప్తా ఉన్నా. సో ఆ సాంగ్ అయిపోగానే అదే ప్లాన్ చేస్తున్నాం. అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు పాట. అంటే సిచ్యువేషన్స్ బట్టి తను చేసుకుంటూ వెళ్తాడు. విజువల్ చూసిన ముందు ఒక ఐడియాగా అంతా అనుకున్నారు గౌతమ్ అనిరుద్ధ్, కానీ సిచ్యువేషన్ టైంకి విజువల్ చూసిన ఒక రకంగా ఉంటుంది కదా, ఆ రకంగా అది ప్లాన్ చేసుకున్నారు. కింగ్డమ్ అదే పాన్ ఇండియా సినిమా చేసినప్పుడు అన్ని భాషల్లో అవైలబుల్గా ఉన్న టైటిల్ పెడతారు కదా, కానీ హిందీ ఎందుకు మిస్ అయింది? మీరు అన్నది కరెక్ట్. అక్కడ కాంప్లసెంట్ అయిపోయాం, కనుక్కోలేదు. అది తప్పు చేసాం, కాంప్లసెంట్ అయిపోయాం, కనుక్కోలేదు, అది మిస్టేక్ అయింది. ఏమైనా ఆల్టర్నేటివ్ అని అనుకున్నా? లేదు, కింగ్డమే ట్రై చేస్తున్నాము. అది వేరే డైరెక్టర్ దగ్గర ఉంది, పెద్ద డైరెక్టర్ దగ్గర. అది హీరో గారే మాట్లాడి సెట్ చేస్తున్నారు. ఇవాళ రేపులో సార్ట్ అయిపోవచ్చు ఇష్యూ అది. రైట్ సార్, ఆల్ ది బెస్ట్. కింగ్డమ్తో పెద్ద హిట్ కొట్టాలి మీరు. థ్యాంక్ యూ. మళ్ళీ మనం ఇంకో ఇంటర్వ్యూలో కలుద్దాం. షూర్, థ్యాంక్ యూ.